ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాం టాక్సిక్ ఇంట్రొడ్యూసింగ్ రాయా అన్నమాట. దీంట్లో వచ్చేసి రాకింగ్ స్టార్ యష్ కాస్టింగ్ చాలా పెద్దది, అంటే హీరోయిన్స్ చాలా ఎక్కువ ఉన్నారు దీంట్లో. కైరా అడ్వాణి, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా అండ్ రుక్మిణి వసంత్ అనమాట. టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో చూద్దాం, దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ ప్లే ద వీడియో ఫస్ట్. 1 2 3 గో. Holy Spirit. I want my son to have a peaceful burial. Do you think he'll come? I don't think so. Nobody's so insane. No trespassing. What the fuck is going on? Just a fucking drunkard. Oh my god. Hey! What's he doing? Hey! Get the fuck out! It's a TNT. Hey! అవుతుందట్రా. Oh my god. Oh my god. Oh my god. Amor, పండుగ. యష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్. No. Kill that motherfucker! Oh my god. Happy birthday, Rocking Star Yash. Hey baboy. Oh yes, superb. Yes, Rocking Star. Daddy's home. Daddy's home. Toxic. A fairy tale to grow up. Okay. Fairy tale for grown-ups son. 19/3/26. Oh my god, అరే మూవీ వచ్చేస్తుందా 19/3 మార్చిలో. ఓ బుల్షిట్ మ్యాన్, నిజంగా టాక్సిక్ గా ఉన్నదిరా బాబు. ఇది ఓన్లీ నేను చెప్పాలంటే 18+ వాళ్ళకి. ఎందుకంటే మీరు దీంట్లో చూసారు కదా ఏం జరిగిందో. మీరు అసలు ఈ వీడియోలో చూస్తుంటే, ఈ వీడియో స్టార్టింగ్ మీరు చూస్తుంటే మీకు అసలు పిచ్చ ఎక్కిపోతుంది గాయస్. నిజంగా ఈ చిన్న పిల్లల ముందు అయితే మీరు అసలు ఇలాంటి అంటే ప్లే అయిపోదా, మనం ఏం చేయలేం. కానీ మీరైతే ఇది చూడలేరు గాయస్. నిజంగా చాలా టాక్సిక్ గా అయితే ఉంది. నిజంగా టాక్సిక్ గా అయితే ఉంది ట్రైలర్ అయితే నాకు. అండ్ ఈ ట్రైలర్ నిజంగా మీరు చూడండి, ఇక్కడ వ్యూస్ అసలు ఎంత సూపర్. అరౌండ్ 28 మిలియన్ వ్యూస్ ఒక 10 hours లో. అంటే అబ్బాబ్బాబ్బాబ్బా రచ్చ. అండ్ ట్రైలర్ కూడా అయితే సూపర్ గా ఉన్నది. ఆ కార్ సీన్ గురించి అసలు ఏం మాట్లాడుకోవాలి. ఆ కార్ సీన్ అయితే హైలైట్ గైస్. ఆ కార్ సీన్ అయితే హైలైట్. ఫస్ట్ స్టెప్ బయటకు వస్తుంది నేను అనుకున్నాను, నిజంగా హీరో అయితే బయటకు వస్తున్నాడేమో అని చూస్తే ఆ ముసలోడు బయటకు వచ్చి ఒక TNT అయితే సెట్ చేస్తాడు అనమాట బండి వెనకాల. దాని తర్వాత మీరు చూసింది ఇంకా బండి డాన్స్ చేస్తూ ఒక ఎక్స్ట్రీమ్ లోకి వచ్చాక బ్లాస్ట్ అవుతుంది, మొత్తం బద్దలసిపోతుంది అనమాట. ఇది ఒక ఇంట్రొడక్షన్ సీన్ అనుకోవచ్చు యష్, రాకింగ్ స్టార్ యష్ కే. అండ్ ఆల్రెడీ చూసారు 19/3/2026 లో అయితే రిలీజ్ అవుతున్నది. డైరెక్టర్ అంటే ప్రొడక్షన్ డైరెక్షన్ ఇవన్నీ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. మీకు దాని గురించి అయితే చెప్తాను. ఫస్ట్ రాసింది ఏంటంటే రిటర్న్ బై
యష్ అండ్ గీతు మోహన్ దాస్ అంట. ఓకే, డైరెక్టెడ్ బై గీతు మోహన్ దాస్, ప్రొడ్యూస్డ్ బై కేబిఎన్ ప్రొడక్షన్స్ అండ్ మాన్స్టర్ మైండ్ ప్రొడక్షన్స్ అనమాట. ఐ థింక్ ఈ హోమ్ ప్రొడక్షన్ ఏటో మనకు తెలీదు. మీరు ఇక్కడ ఫాలో చేయొచ్చు కేబిఎన్ ప్రొడక్షన్. అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ దొరుకుతుంది, అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ డివో మ్యూజిక్ అఫీషియల్ లింక్ అయితే కూడా ఉంది, మీరు అక్కడ కూడా ఫాలో చేసుకోవచ్చు. నిజంగా ఇది ఎంతకు వస్తున్నది అంటే మీరు చూడొచ్చు, అసలు ఏం సీన్ అది, ఎంత టాక్సిక్ సీన్ అది. నిజంగా అయితే మీరు పిచ్చెక్కిపోతారు. అండ్ హీరో ఫ్యాన్స్, ఓకే యష్ ఫ్యాన్స్ అయితే ఇది ఒక ట్రీట్ అనమాట. హ్యాపీ బర్త్డే యష్. ఓకే, బర్త్డే రోజు అయితే ఇది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఆల్రెడీ కాస్ట్ చెప్పా, కాస్ట్ అయితే చాలా అయితే ఉంది. మ్యూజిక్ ఇచ్చింది రవి బస్రూర్. ఓకే, బెస్ట్ మ్యూజిక్ ఇచ్చి ఉంటారా. ప్రొడక్షన్ టీవీ ఆబి, ఎడిటర్ ఉజ్వల్ కుల్కర్ని, ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కొరియోగ్రాఫ్ ఓకే గణేష్ ఆచార్య, డైరెక్టర్స్ ఆఫ్ కొరియోగ్రఫీ గణేష్ ఆచార్య, ఇమ్రాన్ సార్దరియా, ఏ హర్ష అంట. 3 అయితే ఇక్కడ అంటే చూస్ చేసుకున్నారు. కొరియోగ్రఫీ అయితే 3 మాస్టర్స్ అయితే దీంట్లో ఉన్నారు. మూవీ చూస్తే మనకు తెలుస్తుంది. కానీ పిచ్చి పిచ్చిగా నాకైతే నచ్చేసింది గాయస్ ఈ ఇంట్రొడక్షన్ సీన్, టాక్సిక్ ది ఇంట్రొడ్యూసింగ్ రాయా అనమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ గైస్. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్.